జ్యోత్స్న సూరజ్‌తో పెళ్లి ఫిక్స్ కావడంతో ఎప్పుడెప్పుడు సూరజ్ తన మెడలో తాళి కడతాడా అంటూ కళ్ళకంటూ ఉంటుంది. అయితే జ్యోత్స్నతో పాటు తన ఫ్యామిలీ మొత్తానికి పెద్ద షాక్ ఇవ్వబోతున్నాడు సూరజ్. తన గదిలో సూరజ్ ఐరన్ చేసుకుంటూ ఉంటే ఇంతలో జ్యోత్స్న వచ్చి తెల్లవారితే పెళ్లి కదా, రెస్ట్ తీసుకుంటావనుకుంటే ఇలా ఐరన్ చేసుకుంటున్నావేంటి అని అడుగుతుంది. రెస్ట్ తీసుకోవడం అంటే అవసరమైన పనులు కూడా చేసుకోవాలి. బ్యాచిలర్ లైఫ్‌లో ఐరన్ చేసుకోవడం కూడా అవసరమే అని అంటూ ఉంటాడు సూరజ్. ఓ, అబ్బాయిల లైఫ్‌లో ఇంతకంటే అవసరమైనవి చాలా ఉంటాయి అని అంటుంది జ్యోత్స్న. ఏంటో అవి అని సూరజ్ అంటే కాబోయే భార్యతో ముచ్చట్లు పెట్టుకోవచ్చు. కాబోయే భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటారో నీకు తెలియదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏమో నాకు తెలియదు. నీకు తెలిస్తే చెప్పొచ్చు కదా అని సూరజ్ అనేసరికి నాకు తెలిసినా సరే. అడిగితే చెప్తే బాగుంటుంది కదా అంటూ వేళ్ళని మెల్లగా సూరజ్ దగ్గరికి జరుపుతూ సూరజ్ కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇక సూరజ్ పట్టించుకోడు జ్యోత్స్నని. దాంతో సూరజ్ని టచ్ చేస్తూ ఉంటుంది జ్యోత్స్న. అయితే సూరజ్‌ని కిస్ చేయడానికి వెళ్తూ ఉంటుంది జ్యోత్స్న. అయితే సూరజ్ మాత్రం మొహం పక్కకి తిప్పేసుకుంటాడు. సిగ్గు విడిచి ముద్దు పెట్టుకోవడానికి ముందుకొచ్చిన ఆడపిల్లని అలా తిరస్కరిస్తే ఏ ఆడపిల్ల మాత్రం తట్టుకోగలదు? సిగ్గుతో చాలా ఇబ్బంది పడుతూ ఏమైందని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఏం లేదు అని అంటాడు సూరజ్. ఏం లేకపోతే మరి ముద్దు పెట్టుకోనియ్యడం లేదు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది అని సూరజ్ అనేసరికి అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను నీకు కాబోయే భార్యని అని జ్యోత్స్న అనడంతో ఇంకా కాలేదు కదా అని అంటాడు సూరజ్. దెబ్బకి ఒక్కసారిగా షాక్ అవుతుంది జ్యోత్స్న. ఏం లేదు జ్యోత్స్న, భార్యగా ఉండడానికి కాబోయే భార్యగా ఉండడానికి చాలా తేడా ఉంది. చాలా దూరం కూడా ఉంది అని అంటాడు సూరజ్. ఆ దూరం రేపటితో చెరిగిపోతుంది అని జ్యోత్స్న అనేసరికి ఇంకా రేపటి వరకు టైం ఉంది అని అంటాడు సూరజ్. దాంతో జ్యోత్స్న ఇందుకేరా నువ్వంటే నాకిష్టం. ఎదుటివాళ్ళు ఇచ్చేది నువ్వు తీసుకోవు. నువ్వు తీసుకోవాలనిపిస్తేనే తీసుకుంటావు. కానీ పెళ్ళైన తర్వాత ఇలా ఉండొద్దురా. మరీ ఇంత స్ట్రిక్ట్‌గా ఉండొద్దురా. నా కోసం మారరా. జోకేస్తే నవ్వరా. ముద్దిస్తే తీసుకోవడం నేర్చుకో. టోటల్‌గా చెప్పాలంటే నాకు బెస్ట్ ఫ్రెండ్‌లా ఉండరా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ మాటతో సూరజ్ ఈ ప్రపంచంలో అన్నిటికంటే ముందు మనకి నచ్చాల్సింది మనమే. మనకి మనమే నచ్చకపోతే ఎదుటి వాళ్ళకి ఏం నచ్చుతాం అని అంటూ ఉంటాడు. దాంతో జ్యోత్స్న బాబోయ్, నీలాగే నీ మాటలు కూడా త్రికోణం మాటల్లా ఉంటాయి. చూడ్డానికి సింపుల్గా ఉంటావు కానీ అర్థం కావు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అలా అయితే వదిలేయొచ్చు కదా అని సూరజ్ అంటే వదిలేయడానికి నువ్వు చేతిలో వస్తువు కాదు, నేను తీసుకునే ఊపిర్రా. ఎలా వదిలేయను? నీతో నేను కరిగిపోయి పూర్తిగా నేను మాయమైపోయే వరకు వదులుకోలేను అంటూ సూరజ్ చేయి పట్టుకుని ఎమోషనల్ అవుతుంది జ్యోత్స్న. థ్యాంక్స్.